నెక్స్ట్ టైం ఎవరైనా వంట చేయడం కష్టం అంటే వాళ్ళకి వీడియో చూపించండి, ఒపీనియన్ మార్చుకుంటారు. వెరీ సింపుల్ బ్రో, ఏం లేదు, టమాటాలు కట్ చేసి స్టవ్ వెలిగించి ప్యాన్లో వేసేది, అంతే, చట్నీ అయిపోతుంది. ఊరికే కదా. డీటెయిల్ రెసిపీ చూసేద్దాం ఇన్ ఎ సింపుల్ వే. నౌ ఈస్ ద టైమ్ ఫర్ అవర్ నెస్లే కుకింగ్ ఆయిల్. ఇప్పుడు ఏమన్నారా, జోక్ చేసా బై, నేను కూడా ఎప్పుడు వినలేదు. సో తెలిసిందే కదా మన బ్యాచులర్ రూమ్స్లో ఎలా ఉంటాయి, వాటర్ బాటిల్, ఆయిల్ డబ్బాలు, అన్నం తినే ప్లేట్లే, కటింగ్ బోర్డులు. మన అవస్థలు మన కష్టాలు ఎవరికి ఉండవు. సర్లే, కష్టాల గురించి ఎందుకు కానీ మనం సింపుల్గా టమాటా చట్నీ ఎలా చేసుకుందాం చూద్దాం. ఫస్ట్ ఇలా టమాటాలన్నీ ప్యాన్లో వేసేసుకోవాలి. సో మన దగ్గర చిన్న ప్యాన్ ఉందన్నమాట, చిన్న స్టవ్ లాగా, దాంట్లోనే మొత్తం అడ్జస్ట్ చేసేద్దాం. తెలిసిందే కదా అడ్జస్ట్ అవ్వడం మనకి. టొమాటోలు ప్యాన్లో పెట్టేటప్పుడు కొంచెం మంట తక్కువ పెట్టుకున్నాను, ఎందుకంటే మంట ఎక్కువ ఉంటే మళ్ళీ ఎగిరి చేతి మీద పడవచ్చు. ఇప్పుడు మనం గార్లిక్ వేసుకుందాం. అలా అలా మధ్య మధ్యలో కొంచెం స్టైల్గా వేసుకుందాం. ఇప్పుడు మూత కూడా పెట్టేసుకుందాం. అలాగ 3 మినిట్స్ కుక్ అయిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి ఫ్లిప్ చేసుకుందాం. ఇలా చూడడానికి చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్. కొంచెం వేడితో జాగ్రత్తగా ఉండాలి. బట్ ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేద్దాం. సో ఫస్ట్ చిన్నగా కట్ చేసుకొని క్లీన్ చేసిన తర్వాత, మీకు నచ్చకపోతే మీరు స్కిప్ చేయొచ్చు, బట్ ఐ లైక్ ఇట్. మంచి టేస్ట్ ఇస్తుంది టమాటో చట్నీలో ఇది. తోలు తీస్తా అనే పదం ఎప్పుడైనా అన్నారా? తోలేమో కానీ టమాటో తొక్కలు అయితే తీసేద్దాం. ఇప్పుడు ఈజీగా వచ్చేస్తుంది, బాగా కుక్ అయ్యాయి కదా. ఇందాక క్లీన్ చేసి కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేద్దాం. అలా కొంచెం మిక్స్ చేసి మళ్ళీ మూత పెట్టి కొద్దిసేపు ఉడకనిద్దాం. ఇంకా ఇప్పుడు ఒక పెద్ద ఆనియన్, 2 లేదా 3 పచ్చిమిరపకాయలు క్లీన్ చేసుకుందాం. ఈ ఆనియన్స్ కట్ చేసే సౌండ్ భలే సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. మనం చాలా వీడియోలు కూడా చూసుంటాం, మేబీ కట్ చేస్తుండే దానికి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చి, ఎందుకో తెలియదు, బట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఇలా చిన్నగా కట్ చేసుకుందాం ఫస్ట్. అబ్బా, టమాటాలు కూడా మంచిగా కుక్ అయినాయి. ఓకే, ఇప్పుడు ఇదంతా కొంచెం చల్లగా అయిన తర్వాత మన హ్యాండ్ బ్లెండర్స్ చూసే ఉంటారు, ఈ మధ్య బాగా పాపులర్ అయినాయి బ్యాచులర్ రూమ్స్లో. సో అందులోకి తీసేసుకొని మొత్తం మంచిగా నున్నగా రుబ్బేసుకుందాం. ఇది ఒక గేమ్ చేంజర్ భయ్య బ్యాచులర్స్ రూమ్స్లో మాత్రం. టమాటో చట్నీ చేసుకోవచ్చు, ఉల్లిపాయ కారం చేసుకోవచ్చు, ఇంకా చాలా ఉన్నాయి. దీంతో చేద్దాం. దీంతో ఏమేమి యూజెస్ ఉంటాయి అన్నీ చేద్దాం. ప్రస్తుతానికైతే దీన్ని పేస్ట్ చేసేసుకుందాం. యా, ఆఫ్టర్ ద ప్రాసెస్ ఇలా ఉంటుంది అన్నమాట మన గ్రైండ్ చేసుకున్నది. షాక్ అవ్వచ్చు ఇంత మంచిగా అవుతుందా అని, బట్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఆనియన్స్ వేసేసుకుందాం ప్యాన్లో. ఈ ఆనియన్స్ చిల్లీస్ కొంచెం వేగిన తర్వాత మనం టమాటో పేస్ట్ కూడా వేసేసి అలా కుక్ చేద్దాం. వచ్చి తర్వాత ఒక 2 స్పూన్స్ జీరా పౌడర్ వేద్దాం. ఉప్పు కారం కాకుండా మనం వేసే ఒకే ఒక మసాలా ఇంగ్రీడియంట్ జీరా పౌడర్ టమాటో చట్నీలో. అందుకే చాలా సింపుల్గా అయిపోతుందని చెప్పాను ఇందాక. దీంతోపాటు ఒక 2 స్పూన్స్ కారం కూడా వేసుకుందాం. అన్ఫార్చునేట్లీ కారం అయిపోయింది మా రూమ్లో, కొంచెమే ఉంది. సో ఉన్నదాంతో అడ్జస్ట్ అయిపోతున్నాం, తెలిసిందే కదా అడ్జస్ట్ అవ్వడం. ఇప్పుడు మనం ఒక 1.5 స్పూన్ సాల్ట్ వేసుకుందాం. మీ టేస్ట్ తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మేమైతే హ్యాట్స్ అండ్ సాల్ట్ యూస్ చేస్తున్నాం. షాక్ అయ్యారా? హ్యాట్స్ అండ్ సాల్ట్ కాదు, నార్మల్ టాటా సాల్టే. హ్యాట్స్ అండ్ డబ్బాలు వేసుకున్నాం, పెరుగు డబ్బాలు. డబ్బా వేస్ట్ అయిపోతుందని అందులో వాడుతాం. తెలిసిందే కదా మన బ్యాచులర్స్. యా, అలా ఒక 3 మినిట్స్ 4 మినిట్స్ కుక్ చేస్తే ఇలా అవుతుంది మన టమాటా చట్నీ. సో లాస్ట్లో మీకు పులుపు ఇష్టమైతే ఉంటే తామరెంట్ పేస్ట్ కొంచెం, లేదంటే లెమన్ జ్యూస్ కొంచెం అలా స్క్విజ్ చేసుకున్నారంటే అది ఎరిగిపోతుంది. అయ్యో, సో దీన్ని మీరు చపాతీతో తినచ్చు, రైస్తో తినచ్చు. కొంచెం నెయ్యి వేసారంటే ఎక్సలెంట్ ఉంటుంది. చూడడానికి చాలా బాగుంది కదా, తినడానికి అంతకన్నా బాగుంటుంది. మై డియర్ బ్యాచులర్స్, మీరు ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.